శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం, చలివేయడం మామూలే. ఒక్కోసారి 2-3 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడము సాధారణమే. కానీ ఈసారి మాత్రం రాష్ట్రంలో చాలా అసాధారణ పరిస్థితి నెలకొంది. నవంబర్ నెలలో వరుసగా 10-12 రోజుల పాటు చలి ప్రభావం కనిపించింది. ఈ నెలలో అయితే 6వ తేదీన మొదలైన తీవ్రత ఇంకా వణికిస్తూనే ఉంది. గత 25 రోజులుగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతూ ఉండడం గమనార్హం. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 6-8 డిగ్రీల లోపే రాత్రి ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులు, లెనినో ప్రభావం, విస్తారమైన వర్షాలతో నీటి నిల్వలు ఉండడం, అల్పపీడనాలు, తుఫానులు వంటివేమీ లేక మేఘాలు ఏర్పడకపోవడం, వాతావరణంలో తేమ శాతం తగ్గడం వంటివి దీనికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా రాష్ట్రంలో డిసెంబర్ చివరి నుంచి జనవరి 2వ వారం మధ్య చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి నవంబర్ 2వ వారం నుంచి మొదలైంది. డిసెంబర్ 2వ వారానికే, అంటే నెల రోజుల ముందుగానే పతాక స్థాయికి చేరింది. కోహిర్, సిర్పూర్ వంటి ప్రాంతాల్లో 25 రోజులుగా 6-7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. మిగతా జిల్లాలోనూ 10-14 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. డిసెంబర్ 20న సంగారెడ్డి జిల్లా కోహిర్లో 4.5, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 4.8, రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో 5.1 డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం. ఇక రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ ను చలి వణికిస్తోంది. నగర శివారు ప్రాంతాల్లో 8-12 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా హిమాలయాలకు దగ్గరగా ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుందని, దక్షిణాది రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితిని నెలకొనడం అరుదు అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.